వెల్కమ్ టు హెచ్టీవీ. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంట్రా అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మత్తు వదలరా 2 మూవీ అయితే చూడడం జరిగింది. ఆ మూవీకి ఫస్ట్ పార్ట్కి ఎంత క్రేజ్ అయితే ఉందో సెకండ్ పార్ట్కి కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి అయితే లేనే లేదు. సో ఇందులో యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే కనుక మన సింహ, సత్య, వెన్నెల కిషోర్ గారు అండ్ రోహిణి గారు అండ్ ఫరియా అబ్దుల్లా, సునీల్ గారు, ఇలా చాలా మంది ఉన్నారనమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో గార్లు బూర్లు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వద్దు, మనం డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పార్ట్లో వాళ్ళు డెలివరీ బాయ్ కింద అవి ఇవి చేసిన వాళ్ళు సడన్గా సెకండ్ పార్ట్లోకి ఈ టీంలోకి ఎలా వచ్చేసారు అన్నది మనకి సినిమాలో చూపించారు. నేను చెప్తే అన్ని నువ్వే చెప్పేద్దా ఇంకా సినిమా ఏం చూడాలని చెప్పి మీరు నన్ను తిట్టారనుకో, ఐ విల్ హట్. ఓకే, సో అందుకే అవన్నీ చెప్పదలుచుకోలేదనమాట. సో సినిమాలో మొత్తానికి వీళ్ళు ఈ టీంలో జాయిన్ అవుతారు. ఈ టీంలో జాయిన్ అయ్యి కేసెస్ అన్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటారనమాట. లైక్ రాబరీ కేసెస్ కానీ, కిడ్నాపింగ్ కేసెస్ కానీ, ఇలాంటివన్నీ సింహ, సత్య డీల్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళకి డబ్బులు సరిపోవు. సో ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే ఈ కేసెస్ అన్ని చేస్తున్నప్పుడే వీళ్ళు కూడా కొంచెం మనీని దొంగలిచ్చేసి కొంచెం ఇలా సాల్వ్ అన్ని చేస్తూ ఉంటారు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అనుకోకుండా ఒక మర్డర్ కేసులో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అసలు వీళ్ళ ప్రమేయమే ఉండదనమాట. సో వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు దాని నుంచి బయటపడ్డారా లేదా, ఫరియా ఇందులో విలనా లేదంటే వీళ్ళకి సపోర్ట్ చేసిద్దా ఏంటి, అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ గా చేసుకోవాలంటే మాత్రం మీరు మత్తు వదలరా 2 ఇన్ థియేటర్స్ చూడాలన్నమాట. ముఖ్యంగా ఇందులో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సత్య గారి పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుందని చెప్పొచ్చు. సో ఫస్ట్ పార్ట్ లో అంత లేదని అనుకున్నప్పటికీ కూడా సెకండ్ పార్ట్కి వస్తే మొత్తం ఆయనే తినేశాడు. మొత్తం పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా మిక్సీలేసి, గ్రైండర్లేసి, మిక్స్డ్ ఫ్రూట్ చూస్ చేసి ఆయనే అందరికి తాగిపించేశాడు అనమాట. అంత బాగా పర్ఫార్మ్ చేశాడు. ఎవ్వరు కనపడలేదండి స్క్రీన్ లో. ఆయన ఉంటే ఇంకెవ్వరిని చూడాల్సిన అవసరం లేదు. ఇందులో వింటేజ్ థింగ్స్ చాలా చూస్తాం. లైక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ కి అయితే ట్రీట్ అని చెప్పేసి సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ విజువల్స్ స్క్రీన్ మీద పడుతూ ఉంటే అందరూ కూడా బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఏదైతే మత్తు ఎపిసోడ్ ఉంటుందో ఇంకొక 5-10 నిమిషాలు ఉంటే ఇంకా బాగుండని అనుకుంటాం. అంత బాగుంటుంది అనమాట. సో సినిమా అయితే చాలా చాలా బాగుందండి. పేర్లు వంకలు పెట్టడానికి అయితే ఏమీ లేదు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్రెండ్ గ్యాంగ్ తోటి వెళ్తే గనక అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మత్తు వదలరా 2. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లేచి టికెట్స్ బుక్ చేసేసుకొని మీ నియరెస్ట్ థియేటర్స్ కి వెళ్ళి చూసేయండి మత్తు వదలరా 2. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో హెచ్టీవీ.